జనరల్‌గా ఈ సోషల్ మీడియా రిలేటెడ్ క్రైమ్స్ గాని, లేకపోతే పోక్సో కేసులో ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు 'ప్రణీత్ హనుమంత్‌ని' అదే కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి, ఈ కేసెస్‌లో అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే, కొన్నిసార్లు డ్రగ్ టెస్ట్‌లు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన వెనక డ్రగ్స్ ఉన్నాయా అనేటువంటిది కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే సీసీఎస్ ఆహ్, ఆహ్, స మన హైదరాబాద్ క్రైమ్ సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటది. ఆ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ పెట్టింది. మాకు ఒక 3 డేస్ కస్టడీ కావాలి అతను. మేము కూడా కొన్ని ఇష్యూస్ అంటే డిఫరెంట్ కేసెస్ కదా! అతని మీద ఫైల్ చేసి డిఫరెంట్ సెక్షన్స్ ఒకే కేసెస్ డిఫరెంట్ సెక్షన్స్ ఒకటి పోక్సో, ఒకటి ఐటీ, ఒకటి ఇంకొకటి అట్లా ఇవన్నీ కాబట్టి కొన్ని కొన్ని సెక్షన్స్ ఏంటంటే ఒక ఒక పరిధి ఒక జ్యూరిస్డిక్షన్ లోకి వస్తాయి. సో ఇతను చెంచల్గూడలో ఉండటంతో రిమాండ్‌లో ఇంకొంతమంది వేరే తమ చట్టంలోకి వస్తారు ఇతను అనుకున్న వాళ్ళు ఫైల్ చేస్తూ ఉంటారు పిటిషన్. సో కోర్ట్ అంగీకరిస్తే రిమాండ్‌కి ఇస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాసెస్‌లో ఏం జరిగిద్దంటే డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా పర్టిక్యులర్ వ్యక్తులు ఈ పోక్సోలో గాని, ఐటీ రిలేటెడ్ చట్టాల్లో అన్నప్పుడు చెక్ చేస్తారు. ఇట్స్ ఎ వెరీ నార్మల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్‌లో మనోడు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందంట. సో దాంతో కొత్త కేసుని ఇప్పుడు ఫైల్ చేయబోతున్నారు. డ్రగ్స్ కేస్ అతని మీద ఫైల్ చేశారు ఆల్రెడీ. సో డ్రగ్స్ రిలేటెడ్ కూడా ఒక సెపరేట్ ఎంక్వైరీ ఉంటుంది తన మీద అనేసి చెప్తున్నారు. అది కొద్దిసేపటి క్రితం అందినటువంటి వార్త. సో ఆల్రెడీ ఉన్నటువంటి 4 సెక్షన్స్ కాకుండా ఇది ఒక కొత్త కేసు. సో 2 కేసుల కింద ఇతని మీద ఫైల్ చేసినట్టు లెక్క కట్టొచ్చు. అయితే డ్రగ్స్ లో మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. సబ్స్టెన్స్ బట్టి. ఈ వీడ్ అంటారు కదా! మరువానా అంటారు, గంజాయి అదొకటి ఉంటుంది. దానికి సెపరేట్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఈ డ్రగ్స్ ఉంటాయి కదా! ఆహ్, ఈ ఇంజెక్షన్ ద్వారా తీసుకునేవి ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఇట్లా పీలుస్తూ ఉంటారు. ఈ రకరకాల డ్రగ్స్. వాటిలో కూడా మళ్ళీ సాంద్రత బట్టి, వాటి ఇంటెన్సిటీ బట్టి, వాటి రేర్ సబ్స్టెన్స్‌లు బట్టి, వాటి వల్ల జరిగే డ్యామేజ్ బట్టి, అది ఎంత డేంజర్ అనే దాన్ని బట్టి మళ్ళీ సెపరేట్ సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో కూడా కేసు ఫైల్ చేయబోతున్నారు. సో ఏం తీసుకున్నాడు? వీడు తీసుకున్నాడు, డ్రగ్స్ కూడా తీసుకున్నాడు అనేసి మనకైతే పోలీస్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఏ సెక్షన్స్ కింద కేసు కడతారు ఏంటి అనేది తెలియాల్సింది. బట్ తను అన్‌ఫార్చునేట్‌లీ అదే చాలా అన్‌ఫార్చునేట్. అతను అట్లా చేయడం తప్పు. అండ్ ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ అట్లా జరగడం. అందులో మళ్ళీ ఈ విషయంలో దొరకడం అనేది రియల్లీ వర్స్ట్ ఫేజ్ నడుస్తుంది అతనికి అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈ కేసులో ఉన్న బిగ్ అప్డేట్ అయితే ఇది.